నజాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వానభూయః అజో నిత్య శాశ్వతోయం పురాణో నహన్యతే హన్యమానే శరీరే. ఆత్మకు జనన మరణముండదు, దేహం నశించినా ఆత్మ నిత్యము సత్యము అని భగవద్గీత చెబుతోంది. సుకృతి గతాయు పాపి చిరాయు అంటే మంచివారు ఈ లోకం నుంచి త్వరగా నిష్క్రమిస్తారు అని మరో శ్లోకము చెబుతోంది. అల్పాయుష్కులైన మంచితనం సేవల వల్ల తమ ఉనికిని చాటుకున్నవారు ఎందరో ఉన్నారు. సేవలకు ప్రతీక ప్రతీక్ ఫౌండేషన్. అగ్నికీలలా దహిస్తోన్న ఓ శోకం సేవా శ్లోకంలా మారింది. అసమానతల సమాజంలో అసహాయులకు అండగా కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ నిలుస్తోంది. రోడ్లు భవనాల శాఖ మరియు సినిమాటోగ్రఫీ శాఖ మాత్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి కుమారుడు శ్రీ కోమటిరెడ్డి ప్రతీక్ 2011లో ఓ రోడ్డు ప్రమాదంలో దూరం కావడంతో ఆయన పేరిట ప్రారంభించిన ప్రతీక్ ఫౌండేషన్ పదుగురికి దారిదీపమవుతోంది. ఈ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులుగా శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, సీఈఓగా ఎంవి గోనారెడ్డి గారు వ్యవహరిస్తున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు రాజకీయాలకు అతీతంగా ఈ జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే ఒక గొప్ప నాయకుడిగా, మనతావాదిగా, ఒక మనసున్నటువంటి ఒక ఎంకనగా పేర్కొన్నటువంటి వ్యక్తి. పేద విద్యార్థులకి, యువకులకి, రైతులకి, చిన్న వ్యాపారస్తులకి అందరినీ కూడా సాయం చేయడం అనేటువంటి జరుగుతుంది ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా. శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు తొలిసారి శాసనసభ్యులుగా ఎన్నికైనప్పటి నుంచి సామాజిక సేవలో మమేకమయ్యారు. తండ్రికి సమాజం ఉన్నతిపై గల నిబద్ధత, దూరదృష్టి కుమారుడు శ్రీ కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి గారిలోనూ వారసత్వ గుణంగా అబ్బడంతో వారు కూడా చిన్న వయసులోనే సామాజిక సేవపై ఆసక్తి ప్రదర్శించేవారు. ఈ ఫౌండేషన్ ద్వారా విద్య, ఆరోగ్యం, జీవనోపాధి, తాగునీరు, వ్యవసాయం, ఆర్థిక సాధికారత తదితర అంశాల్లో విశేషంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విద్యతో పేదరికాన్ని దూరం చేయవచ్చు. తరతరాలకు తరగని సంపద విద్యే. అంతటి ప్రాధాన్యమున్న విద్యకు అగ్రతాంబూలమిస్తూ 2013 నల్లగొండ పట్టణంలో కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ అత్యంత ఆధునికంగా కార్పొరేట్ భవనాలకు దీటుగా 3 అంతస్తుల భవనాన్ని నిర్మించింది. ఈ భవనంలోనే ప్రస్తుతం కోమటిరెడ్డి ప్రతీక్ మెమోరియల్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల, కోమటిరెడ్డి ప్రతీక్ మెమోరియల్ ప్రభుత్వ వొకేషనల్ జూనియర్ కళాశాల రెండింటినీ విజయవంతంగా నిర్వహిస్తున్నారు. శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఈ కళాశాలలో చదివి ఉన్నత స్థాయికి చేరుకున్న ప్రతి విద్యార్థిలోనూ తమ కుమారుణ్ణి చూసుకుంటూ సంతృప్తి చెందుతున్నారు. నేను నల్గొండ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ బాయ్స్ కాలేజ్ పూర్వ విద్యార్థిని. 1985లో నేను అక్కడి నుంచి పాస్ అవుట్. కళాశాల ఈ మధ్యన విజిట్ చేయడం జరిగింది. దాన్ని అసలు రూపురేఖలా మార్చేసిర్రు. ఫండింగ్ చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, కోనారెడ్డి సార్కి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. గ్రామీణ మధ్యతరగతి నేపథ్యం నుంచి వచ్చిన ఇతరులకు ఉపాధి కల్పించే వారిలా ఎదగాలన్న ఆశయాలకు అనుగుణంగా ప్రతీక్ ఫౌండేషన్ ఏటా మెగా జాబ్ మేళా నిర్వహిస్తోంది. ఈ జాబ్ మేళాలో ఉస్మానియా యూనివర్సిటీ, మహాత్మాగాంధీ యూనివర్సిటీ, జేఎన్టీయు, టాటా స్రైప్ సంస్థల విద్యార్థులు పాల్గొంటున్నారు. ప్రతీక్ ఫౌండేషన్ యువతలో నైపుణ్యాభివృద్ధి కోసం ప్రత్యేక శిక్షణా తరగతుల్ని నిర్వహిస్తోంది. వారి వ్యక్తిత్వ వికాసానికి, వ్యక్తీకరణ సామర్థ్యానికి శిక్షణనిస్తోంది. ఈ మేళాలో పేరెన్నికగన్న వందలాది కంపెనీలు పాల్గొనగా వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు లభించాయి. సేవే మార్గం, సేవే ధర్మం అని నమ్మిన ప్రతీక్ ఫౌండేషన్ నల్లగొండ చుట్టుపక్కల ప్రాంతాల్లో బహుముఖంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. వాటి వివరాలు: నల్లగొండ ఫ్లోరైడ్ సమస్యపై పోరాటం, 36 RO ప్యూరిఫికేషన్ వాటర్ సిస్టమ్ ఏర్పాటు, ప్రభుత్వ మహిళా కళాశాలలో అదనపు భవన నిర్మాణం, విశ్వవిద్యాలయాలకు, కళాశాలలకు, గ్రంథాలయాలకు ఉచిత పుస్తకాల పంపిణీ, ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా 3 అంబులెన్సుల ఏర్పాటు, జీజీహెచ్ ఆసుపత్రిలో అత్యాధునిక ల్యాప్టోస్కోపీ యూనిట్ ఏర్పాటు, రోడ్డు ప్రమాదాల్లో అనాథలైన పిల్లలకు అండదండ మరియు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు, క్యాన్సర్ బాధిత పిల్లలకు చేయూత మరియు క్యాన్సర్పై అవగాహన కార్యక్రమం,
రక్తదాన శిబిరాలు, హృదయ సంబంధ పరీక్షలు, కళ్లద్దాల పంపిణీ మొదలైన కార్యక్రమాలు. ప్రతీక్ ఫౌండేషన్, దేశ్ పాండే ఫౌండేషన్ సంయుక్త నిర్వహణలో నల్లగొండ శాండ్ బాక్స్ పేరిట వివిధ కార్యక్రమాలు. రైతు ఉత్పత్తిదారుల సంఘం ఏర్పాటు చేసి నాణ్యమైన విత్తనాలు, పెస్టిసైడ్స్ పై అవగాహన. నల్లగొండ పట్టణంలో 70 సంవత్సరాల చరిత్ర కలిగిన బొట్టుగూడ హైస్కూల్కి సొంత భవనం, కనీస సౌకర్యాలు లేకపోవడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎంతో ఇబ్బందులు పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా కోమటిరెడ్డి ప్రతీక్ బొట్టుగూడ ప్రైమరీ మరియు హైస్కూల్ నిర్మించారు. అత్యాధునిక హంగులతో కార్పొరేట్ స్థాయిలో G+3 అంతస్తుల భవనాన్ని నిర్మించారు. 1వ తరగతి నుంచే విద్యార్థులు ప్రపంచ స్థాయిలో పోటీ పడే విధంగా కంప్యూటర్ ఎడ్యుకేషన్, డిజిటల్ క్లాసులతో, తెలుగు, ఆంగ్లం, ఉర్దూ మీడియంస్లో బోధనతో తెలంగాణలోనే ఆదర్శ మోడల్ స్కూల్గా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ప్రతీక్ ఫౌండేషన్ బొట్టుగూడ పాఠశాల భవనాన్ని నిర్మించింది. మనం సంపాదనలో 50% పేదలకు ఇచ్చినట్టయితే మనకు పేదలను ఆదుకునే వాళ్ళైతాం. డబ్బు సంపాదించడం ఒకటైతే ఖర్చు పెట్టే ధైర్యం ఉండాలి. ఖర్చు పెట్టి నువ్వు, నీ భార్య, పిల్లలు బాగున్న తర్వాత మిగిలిన దాంట్లో 50% ఇవ్వాలి. అద్దె భవనంలో కొనసాగుతున్న బొట్టుగూడ పాఠశాలకు కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పక్కా భవనం నిర్మించడం పట్ల రాష్ట్ర మంత్రివర్యులు, నల్గొండ జిల్లా శాసనసభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి పూర్వ విద్యార్థుల పక్షాన కృతజ్ఞతలు తెలుపుతున్నారు. కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా నూతన భవనాన్ని నిర్మించి ఇస్తున్న శుభ సందర్భంలో వారికి పాఠశాల పూర్వ విద్యార్థుల అందరి తరఫున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. I would like to express my gratitude to you for sponsoring my medical education. Your generous financial support has made it possible. Thank you for the Pratik Foundation. బీ ఫార్మసీ కాలేజ్ ఫీజు మా తల్లిదండ్రులు కట్టలేక ఇబ్బంది పడుతున్న సమయంలో ఆర్థికంగా ఎంతో ఇబ్బందిగా ఉండడంతో కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా మాకు నా కాలేజ్ ఫీజు చెల్లించడం జరిగింది. కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా గౌరవనీయులైన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నా చదువుకి ఆర్థిక సహాయం అందజేస్తారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి మరియు కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్కి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. I would like sincerely thank to Komatreddy Pratik Reddy Foundation for giving me this great opportunity. Once again thank the Komatreddy Pratik Reddy Foundation. పారే ఏరు, బీచే గాలి, కాచే వెలుగు సేవకు ప్రతిరూపాలు. ఒక దీపం మరో దీపాన్ని వెలిగించినట్లు ఒక సేవాభావం మరెన్నో మానవతా దీపాలను వెలిగిస్తుంది. ప్రపంచంలో ఎవ్వరూ ఒంటరి కాదు, ఎవరూ నిస్సహాయుల్లా మిగిలిపోరాదు అని కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ చేతల ద్వారా నిరూపిస్తోంది. మానవతా మహోదయానికి స్వాగతం పలుకుతోంది.